హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా రవ్వ లడ్డు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని రెసిపీ చూపిస్తున్నాను. ఎలా కొలతలు తీసుకోవాలి, ఎంత ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలన్నీ వివరంగా కూడా మీకు చూపించానండి. మీరు తప్పకుండా వీడియో చివరి వరకు చూస్తే ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వాలి, అప్పుడే టేస్టీగా వస్తాయి రవ్వ లడ్డు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఈ నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి నేను 1/2 కేజీ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. 1/2 కేజీ ఉప్మా రవ్వ మీకు తెలుసు కదా, గోధుమ రవ్వ. ఇది తీసుకుని బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అసలు ఉండకూడదు, రవ్వ లడ్డు బాగోదండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనికి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఇది కూడా 1/2 కేజీయే పంచదార. దీన్ని పౌడర్గా షుగర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, కానీ అలా కాకుండా నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఈ వేడికే షుగర్ మెల్ట్ అవుతుంది. అలానే పాకం వచ్చే వరకు కాదు, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఒకసారి మనం ఒక టిష్యూ తీసుకుని కొంచెం క్లీన్ చేసుకుని దానిలోనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోనికి నేను జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు, బాదం పిస్తా మీ ఇష్టము, ఏవైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే కిస్మిస్లు ఇష్టపడను, దాంట్లో చిన్న పులుపు ఉంటుంది కనుక నేను ఇష్టపడలేదు. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనికే ఏ కప్పుతో అయితే మనం రవ్వ పంచదార తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుము అండి. ఇది ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి చాలామంది ఇష్టపడరు కదా. పచ్చి కొబ్బరి తురుము ఇలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిది కూడా వేసేసుకోవచ్చు. పచ్చిది వేసుకుంటే రవ్వ లడ్డు నిల్వ ఉండదు. ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల 10 రోజుల వరకు రవ్వ లడ్డు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ వేపుకున్న కొబ్బరిని రవ్వలోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కాచి చల్లార్చిన పాలండి, రూమ్ టెంపరేచర్ ఉండాలి. అస్సలు వేడి ఉండకూడదు, అలా అని చల్లగా కూడా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు కొద్దిగా ఇలా స్పూన్తో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు పాలు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అంతా లెవెల్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయాను. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని లెవెల్ చేసేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల రవ్వ కొంచెం నానుతుంది, అలాగే షుగర్ కూడా మెల్ట్ అవుతుంది, పాకంలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని చేతితోటి బాగా ఇలాగా పిసుక్కున్నట్టుగా ఇలా నొక్కుంటూ చేసుకుంటే షుగర్లో ఉన్న ఆ పాకం అంతా బయటకు వచ్చి ఉండవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దీనిలో ఇప్పుడు ఒకవేళ మీరు ఉండవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఉండ అయితే వేసుకోవద్దు. ఉండ అవ్వకపోతే కాక మరలా 2 స్పూన్లు పాలు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వంట చేసుకుని చెక్ చేసుకుందాము. వండ అవుతుంది కదా, ఇలా వండలు చేసుకోవాలి. నేను ఒక చేతితోటి ఇలా రౌండ్గా వండ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రెండో చేయి కూడా ఇలా ఉపయోగించుకుని కూడా చేసుకోవచ్చు. గట్టిగా నొక్కుకోవాలి రవ్వ లడ్డు. ఇలా గట్టిగా నొక్కుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇలా వంట చేస్తున్నప్పుడు చేతికి పడుతుంది, అది స్పూన్తో చేసుకుంటేనే నీట్గా వస్తుంది రవ్వ లడ్డు. ఇలాగే మిగతాదంతా చేసేసుకున్నాను. టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ రెసిపీ. ఇలా చేసుకుని తింటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఇలా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీరు ఏమైనా రెసిపీస్ చూడాలనుకుంటే కాక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.